ఐపీఎల్ 2026 ప్రారంభంలోనే లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి విఫలమవడమే కాకుండా దురదృష్టవశాత్తు రన్అట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ రిషబ్ పంత్ తీరుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో వికెట్ కీపర్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొందని మైఖేల్ వాన్ గుర్తు చేశారు. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలాగా రిషబ్ పంత్ నిర్భయంగా బ్యాటింగ్ చేయాలని ఆయన సూచించారు. ఇతర దేశాల్లో అయితే అతని కీపింగ్ నైపుణ్యానికి సులభంగా చోటు దక్కేదన్నాడు. కానీ భారత్లో ఇషాన్ కిషన్, సంజు శాంసన్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్లు క్యూలో ఉన్నారని అన్నాడు. జట్టులో చోటు నిలబెట్టుకోవాలంటే వైభవ్ సూర్యవంశీలాగా మెరుపు ఇన్నింగ్స్లు ఆడాలని, కేవలం 48 బంతుల్లోనే సెంచరీ బాదాలి అనే లక్ష్యంతో బరిలోకి దిగాలని మైఖేల్ వాన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీ రిషబ్ పంత్ను 27 కోట్ల భారీ ధరను వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే గత సీజన్లో లక్నో ప్లే ఆఫ్స్ కు చేరకపోవడం, రిషబ్ పంత్ వ్యక్తిగత ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో అభిమానులు, నిపుణుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. రిషబ్ పంత్ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకుంటూ ప్రయోగాలు చేయడం కంటే క్రీజులోకి వచ్చి బంతిని మైదానం బయటకు పంపే ప్రయత్నం చేయాలని మైఖేల్ వాన్ సలహా ఇచ్చాడు. ఒకవైపు విమర్శలు వస్తుంటే మరోవైపు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాత్రం రిషబ్ పంత్ కు అండగా నిలిచాడు. రిషబ్ పంత్ గణాంకాలు కేవలం టెస్టు మ్యాచ్లతో పోల్చడం సరికాదని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన రికార్డు పంత్ పేరిటే ఉందని, గత 10 ఏళ్లుగా పంత్ నిలకడగా ఆడుతున్నాడని గుర్తు చేశాడు. ప్రస్తుతానికి ఫామ్ అంతగా లేకపోయినా పంత్ ఏ క్షణంలోనైనా మ్యాచ్ను మలుపు తిప్పగలడు అన్నాడు. పంత్ చేయాల్సిందల్లా తన బ్యాటింగ్ ఆర్డర్ను స్థిరపరచుకొని సరైన ప్రణాళికతో ఆడటమే అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రిషబ్ పంత్ 9 బంతుల్లో కేవలం 7 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. కెప్టెన్గా జట్టును ముందుంచి నడిపించాల్సిన సమయంలో రిషబ్ పంత్ ఇలాంటి ఒత్తిడికి లోనవడం లక్నో యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది. మైఖేల్ వాన్ అన్నట్లుగా పంత్ తన పాత అగ్రెసివ్ స్టైల్లోకి వస్తాడో లేదో చూడాలి.